పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి అండ్ హాయ్ స్టూడెంట్స్. సో చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మమ్మల్ని జాయ్ యూనివర్సిటీ గురించి అడిగారు అండ్ చాలా క్వైరీస్ ఉన్నాయి. జాయ్ యూనివర్సిటీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి పేరెంట్స్ చాలామందికి. సో వాళ్ళ డౌట్స్ అన్ని మొత్తం అన్ని క్లారిఫై చేయడానికి మేము ఒక వీడియోతో వచ్చామండి. సో మీకు ఈరోజు క్యాంపస్ టూర్లో ఆల్మోస్ట్ అన్ని క్లారిఫై చేస్తామని మేము అనుకుంటున్నాము. ఒకసారి ఫుల్గా ఈ వీడియోని మొత్తం చూడండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మళ్ళీ కూడా మేము డిస్ప్లే చేస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఫస్ట్ టైం అది రిసెప్షన్ అండి, అడ్మిన్ బ్లాక్ అనమాట. అండ్ ఇది అవుటర్ పార్ట్ అనమాట, ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ. సో మీకు ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ యూనివర్సిటీకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ అన్నీ మేము చూపించడం జరుగుతుంది మోస్ట్లీ మా సైడ్ నుంచి. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇంజనీరింగ్ బ్లాక్, అది దీంట్లోనే ఈసీ, సిఎస్సి అన్నీ సపరేట్గా దీంట్లో ఉంటాయండి. సో అందరికీ ఇండివిజువల్ బ్లాక్స్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరు బ్లాక్లో ఒక్కొక్కరు ఏమి ఉంటాయో, ముఖ్యంగా అందరూ సిఎస్సి అడుగుతారు కాబట్టి మనం మెయిన్గా సిఎస్సి మీద ఫోకస్ చేసి ఒకసారి చూద్దాము. సో మీకు తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి డెఫినెట్గా కాల్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది జనరల్ ల్యాబ్ అండి. అందరికీ జనరలైజ్డ్ వేలో ఉంటుంది, ఎలాగో సిఎస్సి కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. సో ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ వాళ్ళ హెచ్ఓడీస్ కానీ ఎవరైనా కూడా మొత్తం దీంట్లోనే నేర్పిస్తుంటారు, వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ ఏదైనా. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది లైబ్రరీ ఏరియా. సో పిల్లలకి ఏదైనా చదవడానికి ఏదైనా డిస్టర్బెన్స్ బయట ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావచ్చు. అండ్ రివిజన్ పీరియడ్లో కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లాస్ రూమ్స్ అండ్ ఇది లైక్ నెంబర్ 1 క్లాస్ రూమ్స్ అండి. మొత్తం ఎల్ఈడి ఉంటుంది అండ్ నార్మల్ వే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మీరు పర్టికులర్ చూస్తారు ఇంతకుముందు ల్యాబ్కి దీనికి ఏంటంటే ఇది ఇంటర్ ల్యాబ్ అనమాట, ఇంకాపరేటెడ్ ఉంటుంది ఇంటర్ ల్యాబ్ మొత్తము. సో వాళ్ళ సాఫ్ట్వేర్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం టీచ్ చేస్తారు. అండ్ ఇది అవుటర్ పార్ట్. పైనుంచి చూస్తే మీకు స్పోర్ట్స్ క్లబ్ కానీ ఇవన్నీ సపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీరు చూస్తే అన్నీ కనిపిస్తుంటాయి. అండ్ చూసారా క్యాంపస్ అయితే ఫుల్ గ్రీనరీ అండ్ లావిష్గా ఉంటుందండి. సో నెక్స్ట్ లెవెల్, అసలుకి ఎక్స్ట్రాడినరీ క్యాంపస్. మనం పెట్టే ప్రతి రూపాయికి వర్త్ అనమాట. అండ్ ఇది క్యాంటీన్ వన్. పిల్లలు ఏదైనా ఒకవేళ ఏదైనా తినాలనుకుంటే ఇక్కడే మీకు అన్నీ దొరికేస్తాయండి. సో మళ్ళీ దానికోసం సపరేట్గా క్యాంపస్ అవుట్ సైడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇన్ క్యాంపస్ అన్నీ దొరికేస్తాయి. సో సూపర్ మార్కెట్ ఉంటుంది, జ్యూస్ షాప్స్ కానీ లేదా స్నాక్స్ ఏరియా కానీ లేదా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇన్ని క్యాంటీన్ 1 క్యాంటీన్ 2లో మీకు దొరికేస్తాయి. సో అండ్ ఇది జిమ్ ఏరియా. మీ పిల్లలు ఎవరైనా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటే వాళ్ళకి జిమ్ అలవాటు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ జిమ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ 3000 అరౌండ్ 2000 స్క్వేర్ ఫీట్లో చాలా మంచి జిమ్ దొరుకుతుంది మీకు, ఆల్మోస్ట్ అంత ఎక్విప్డ్ అండి. అండ్ దెన్ ఇది ఇండోర్ ప్లేయింగ్ ఏరియా. సో మీకు ఆల్ టైప్ ఆఫ్ అన్ని గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ కావాల్సినవి ఉంటాయి. అండ్ ఇది డైనింగ్ హాల్ అనమాట. సో మెస్ టైప్ అనుకోండి. అండ్ హాస్టల్స్, బయట హాస్టల్స్తో పోల్చుకుంటే ఎన్నో హాస్టల్స్ మీరు చూస్తూనే ఉంటారు వేరే వేరే యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా. ఇక్కడ మీకు లైక్ నెంబర్ 1 హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా మీరు క్యాంపస్ అయితే ఒక మంచి లగ్జరీ క్యాంపస్. ఎవరైతే ఇన్ బడ్జెట్లో ఒక మంచి బడ్జెట్ క్యాంపస్ కావాలనుకుంటే జాయ్ యూనివర్సిటీ ప్రిఫర్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ పరంగా కానీ దేని పరంగా అయినా కూడా నెంబర్ 1 క్యాంపస్ అండి. అండ్ చాలామంది పేరెంట్స్కి ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలియదేమో, బట్ మేము ఆన్లైన్ ప్రాసెస్ కూడా చేయిస్తాం. అదే పని వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియోలో క్యాంపస్ నచ్చితే మీరు జాయ్ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.